వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రామలక్ష్మి శౌర్యల హల్దీ ఫంక్షన్ అయితే జరుగుతూ ఉంటుంది కదా. రామలక్ష్మికి ఎక్కడ చూసినా శౌర్య కనిపిస్తూ ఉంటారు. అలా ఇంకా శౌర్యని చూస్తూ ఊహించుకుంటూ చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుందన్నమాట రామలక్ష్మి. కానీ ఎవరిని చూసినా, పద్మావతిని చూసినా, సుందరమ్మని చూసినా, ఎవరిని చూసినా అలా తన కోసం ఒక సాంగ్ పాడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది రామలక్ష్మికి. ఎందుకు ఆయన నన్ను ఎంతలా మోసం చేసినా నేను ఆయన్ని ఎందుకు మర్చిపోలేకపోతున్నాను? దీన్నే బహుశా ప్రేమ అంటారనుకుంటా. ఆయనకి నాపై ప్రేమ లేకపోయినా నేను ఆయన్ని ప్రేమించాను కదా, అందుకే నాకు ఈ నరక యాతన. లేదు, ఎలా అయినా నేను ఈ పెళ్ళిని ఆపేయాలి. ఆయనకైనా సంతోషాన్ని ఇవ్వాలి. ఆ అస్మిత ఆయన కలిసి సంతోషంగా ఉండడమే నాకు కూడా కావాలి అని ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. అలా ఇంకా రామలక్ష్మి, ఏవండి రండి పసుపు నీళ్ళు పోయాలని చెప్పి అలా ఇంకా రఘురామ్ అండ్ జానకి ఇద్దరు అలా ఇంకా హ్యాపీగా హల్దీ ఫంక్షన్ కండక్ట్ చేస్తూ ఉంటారు రామలక్ష్మిది. అందరూ వచ్చి అలా ఇంకా పసుపు నీళ్ళు రామలక్ష్మిపై పోస్తూ ఉంటారు. రామలక్ష్మి మాత్రం చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇటువైపు ప్యారలల్గా శౌర్యకు కూడా అలాగే ఇంకా పసుపు స్నానం అనేది చేయిస్తూ ఉంటారు. శౌర్య మాత్రం చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా రామలక్ష్మి మాత్రం ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ అలా ఇంకా తన చేతిలో ఉన్న చెంబును గట్టిగా విసిరేస్తుంది. ఒక్కసారిగా చెంబు వెళ్ళి సుందరమ్మపై పడుతుంది. సుందరమ్మ ఒక్కసారిగా చెంబు పడేసరికి, తన తలపై పడేసరికి అలా ఇంకా పడిపోతుంది. వెంటనే రామలక్ష్మి సుందరమ్మ దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తుంది. ఏమైందిరా బిట్టు, ఏమైంది నాన్నమ్మకి అని అడుగుతుంది. ఏమో అక్క, ఎక్కడి నిండో చెంబొచ్చి పడింది. పాపం నానమ్మ అని చెప్పి ఎంత లేపుతున్నా అసలు లేవదనమాట సుందరమ్మ. అలా పడిపోయే ఉంటుంది. రేయ్, ఒకవేళ నాన్నమ్మకి ఏమైనా అయిందా? లేదు కదా, చెప్పరా అని అడుగుతుంది. ఇంకలా పర్ల్స్ చెక్ చేస్తాడనమాట సుందరమ్మది బిట్టు. పర్ల్స్ చెక్ చేసి షీజ్ నో మోర్ అని అంటారు. రేయ్, అర్థమయ్యేలా చెప్పరా అని అంటుంది. వెంటనే రామలక్ష్మి, మన నాన్నమ్మ ప్రాణాలతో లేదక్క అని అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రామలక్ష్మి. అయ్యో నాన్నమ్మ, ఇలా ఎలా చనిపోయావు నాన్నమ్మ అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు బిట్టు. ఒకవేళ నాన్నమ్మ చనిపోతే ఈ పెళ్ళి ఆగిపోతుంది కదా. అమ్మయ్యా, నాకు ఈ పెళ్ళి ఆగిపోవడమే కావాలి. నాన్నమ్మ సారీ, నా కోసం నీ ప్రాణాలు పోవాలని కోరుకుంటున్నాను. సారీ నాన్నమ్మ అని మనసులో అనుకుంటుంది రామలక్ష్మి. నాన్నమ్మ అని గట్టిగా ఇంకా బిట్టు అరుస్తూ ఉండడంతో ఇంకా అలా అందరూ బిట్టు దగ్గరికి వచ్చేస్తారు. ఏమైందిరా బిట్టు అని అంటారు. మన నాన్నమ్మ ఇక లేదు అని చెప్తాడు బిట్టు. ఏంటి లేదా? ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పి అందరూ వచ్చి అలా ఇంకా పర్ల్స్ అనేది చెక్ చేస్తూ ఊపిరి ఆడుతుందా లేదా అని చూస్తూ ఉంటారు. చూసేసరికి నిజంగా ఊపిరాడదు. ఒక్కసారిగా అందరూ అయ్యో సుందరమ్మ చనిపోయిందా, చచ్చా సుందరమ్మ చనిపోతే ఎలా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. అదంతా వింటున్నా రామలక్ష్మి మాత్రం మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నాన్నమ్మ చనిపోతే ఈ పెళ్ళి అయిపోతుంది, అమ్మయ్యా ఇప్పటికీ గండం గట్టెక్కినట్టే అని హ్యాపీగా ఫీల్ అవుతుంది రామలక్ష్మి. అయ్యయ్యో, అత్తయ్య గారు చనిపోయారా? అయ్యో, అత్తయ్య గారి బీరువాలో ఉన్న తులం బంగారం ఎవరికవుతుందో, అత్తయ్య గారు దాచుకున్న డబ్బులన్నీ ఎవరికవుతాయో అని చెప్పి కావాలని కామెడీ చేస్తూ ఉంటాడు వెంకట్రావు. ఒక్కసారిగా ఆ మాటలు వినపడగానే లేచి నిలబడుతుంది సుందరమ్మ. ఏంటి వెంకట్రావు, ఏంటి నా బీరువాలో ఉన్న నగల గురించి, డబ్బుల గురించి నీకెలా తెలుసు అని అడుగుతుంది సుందరమ్మ. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. అమ్మా, నువ్వు చచ్చిపోయావు కదా, ఎలా లేచావు అని అడుగుతారు. అదేనే షాక్ ట్రీట్మెంట్ అంటే, నాకు అత్తయ్య గారిని కాపాడడం ఎలాగో తెలుసు. తన నగలు, చీరలు, డబ్బుల గురించి చెప్తే తను లేస్తుందని నాకు తెలుసు. కళ్ళు తిరిగి పడిపోయిన దానికి చచ్చిపోయారనుకున్నారు పిచ్చి మొహాల్లారా అని అంటాడనమాట వెంకట్రావు. అదేంటి, పల్స్ కొట్టుకోలేదు కదా అని అంటాడు బిట్టు. ఒరేయ్, అది ఎవరు పడితే వాళ్ళకి తెలియదురా, అది చాలా జాగ్రత్తగా చూడాలి. నేను నమ్ముకుంటే అంతా అయిపోయినట్టే. పా
అని చెప్పి అలా ఇంకా అందరూ వెళ్ళిపోతారు. రామలక్ష్మి అయ్యో నాన్నమ్మ బ్రతికేసిందే, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. జానకి రామలక్ష్మి దగ్గరికి వస్తుంది. రామా, నాకు తెలుసు నువ్వు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నావో, కానీ ఒకటి మాత్రం నిజం, నీకు శౌర్యకి మధ్య ఏదైనా అపార్థాలు రావచ్చు, కానీ శౌర్య చాలా మంచి వ్యక్తి. తన తమ్ముడి కోసం తన ప్రాణాలే త్యాగం చేయాలని, నీ ప్రేమనే వదులుకోవాలనుకునే వ్యక్తి. అలాంటిది నీకోసం ప్రాణాలు ఇచ్చే వ్యక్తిని వేరే ఎవరివో కారణాల వల్ల, వేరే ఏదో నిందల వల్ల తన్ని నువ్వు దూరం చేసుకోవాలనుకోవడం కరెక్ట్ కాదు. ఒక్కసారి నువ్వు ఎవరు చెప్పిన మాటలు వినకుండా నీ మనసుని మాత్రమే అడుగు, అదేంటో నీకు చెప్తుంది అని అలా ఇంకా వెళ్ళిపోతుంది జానకి. అలా ఇంకా శౌర్య గురించి ఆలోచనలో పడుతుంది రామలక్ష్మి. నిజమే, అమ్మ ఇలా చెప్పింది అంటే ఒకవేళ శౌర్య సార్ నిజంగా తప్పు చేయలేదా, కావాలనే తను మమ్మల్ని ఇలా చేసిందా, కావాలనే చేస్తుందా అని చెప్పి ఆలోచనలో పడుతుంది రామలక్ష్మి. ఇది ఇలా ఉండగా ఆదిత్య అండ్ శేషు మళ్ళీ ఊరికి వస్తారు. డాడ్, ఇప్పటికే చాలా నైట్ అయింది, ఇప్పుడు ఈ ఊరికి వస్తే ఎలా డాడ్ అని అడుగుతాడు. రేయ్, నీకు నేను చెప్తుంది అర్థం అవ్వట్లేదా? చూడు, ఇప్పుడు ఆద్య మనతో రావాలంటే తన ధైర్యాన్ని చంపాలి. ఇప్పటి వరకు తన ప్రేమని చంపాం, ఇప్పుడు తన ధైర్యాన్ని చంపాలి. ఆ ధైర్యం ఎవరో తెలుసా? ఆ రఘురాం. ఎంత కాకపోతే వాణ్ణపై చెయ్యేస్తాడా, అందుకే వాణ్ణి చంపడానికి ప్లాన్ వేశా అని అంటాడు శేషు. డాడ్, కిషోర్ అంకుల్ అంటే ఎలాగొకలా మేనేజ్ చేసి నదిలో తోసేశాం, ఆ రఘురాంని చంపడం అంటే మాటలు కాదు డాడ్ అని అంటాడు ఆదిత్య. డాడీ అని అంటాడు ఆదిత్య. రేయ్, ఇక్కడ ఏ మనిషికి చెప్పినా ఊర్లో వాళ్ళందరూ వాడివాడే కాబట్టి మనం దొరికిపోయే ఛాన్స్ ఉంది, అందుకే మనమే డైరెక్ట్గా వచ్చాం. ఇప్పుడు రాత్రి 12 అవుతుంది, ఈ టైంకి అందరూ నిద్రపోతూ ఉంటారు. నీకు ఆ రఘురాం రూమ్ తెలుసు కాబట్టి వెంటనే వాణ్ణి నువ్వు కాలు పట్టుకో, నేను వాడి చేతులు గట్టిగా పట్టుకొని వాడికి దుండు పెట్టి ప్రాణాలు తీస్తాను, పక్కనే ఉన్న జానకి ప్రాణాలు కూడా తీసేస్తాను. అప్పుడు ఎలాంటి దిక్కులేంది అయిపోతుంది ఆద్య, తన్ని పట్టించుకునే వాళ్ళే లేక తను మనతో పాటే వచ్చేస్తుంది, సరేనా అని అంటారు. డాడీ, కానీ పాపమేమో డాడీ అని అంటాడు. రేయ్, నీకు ఆద్య కావాలా వద్దా అని అడుగుతాడు. కావాలి డాడీ, చిన్నప్పటి నుండి ఆద్య అంటే నాకు ఎంతో ఇష్టం అని అంటాడు ఆదిత్య. అది నీకు ప్రేమ లేదురా, ఇష్టమే ఉంది, ఆ విషయం నాకు తెలుసు, కానీ ఆద్యకు తెలియకూడదు కదా, కాబట్టి ఈ మాస్క్ వేసుకో, ఇద్దరం వెళ్ళి పని ఫినిష్ చేసి ఆద్యతో పాటు అమెరికా వెళ్ళిపోదాం అని దొంగతనంగా అలా ఇంకా రఘురాం వాళ్ళ ఇంటికి రీచ్ అవుతాడనమాట ఆదిత్య అండ్ శేషు. ఇది ఇలా ఉండగా శ్రీను పాపం బయట నిద్రపోతూ ఉంటాడు కదా, బయట నిద్ర పట్టక అటు ఇటు దొర్లుతూ ఉంటాడు శ్రీను. ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతూ ఉంటాడు శ్రీను. అదే టైంకి ఎవరో వచ్చినట్లు కనిపిస్తుంది శ్రీనుకి. ఇదేంటి, ఎవరో ఇంటి లోపలికి వస్తున్నారు, ఎవరై ఉంటారు అని సీక్రెట్గా ఫాలో అవుతూ ఉంటాడు శ్రీను ఆదిత్య శేషుని. డాడీ, అదే రూమ్ అని చెప్తాడు. ఓకే పద అని ఆదిత్య అండ్ శేషు ఇద్దరు దొంగతనంగా రఘురాం రూమ్కి బయలుదేరుతారు. అలా ఇంకా రఘురాం కాలు పట్టుకుంటాడనమాట ఆదిత్య అండ్ రఘురాం చేతులు పట్టుకుంటారనమాట వీళ్ళ డాడీ శేషు. ఇంకా అలా దుండు పెట్టి గట్టిగా నొక్కపోతుంటే అప్పుడే ఇంకా అని చెప్పి సౌండ్స్ చేస్తూ ఉంటాడు. రేయ్, నువ్వెంత సౌండ్లు చేసినా ఈ శేషు పడగ విప్పాడంటే ఖచ్చితంగా అవతలి వాడి పని అయిపోతున్నట్టే, నువ్వు ఎన్నైనా చెప్పరా, జరిగేది ఇదే అని చెప్పి గట్టిగా ఇంకా దుండిని అదిపి పట్టుకుంటాడు. అదే టైంకి పక్కనే ఉన్న గ్లాస్ని విసిరేసేసరికి అందరికీ సౌండ్ వస్తుంది. వెంటనే ఒక్కసారిగా రూమ్లో ఉన్న లైట్ ఆన్ చేస్తాడు. అలా పక్కకు తిరిగి చూసేసరికి రఘురామే రూమ్ లైట్ని ఆన్ చేస్తారు. ఒక్కసారిగా ఆదిత్య అండ్ శేషు షాక్ అయిపోతారు. వాళ్ళు చంపేది ఎవరినా అని చూస్తే
వాళ్ళు వెంకట్రావు అనమాట. ఇంకా వెంకట్రావు రూమ్కి వస్తారు చీకట్లో, రఘురాం రూమ్ అనుకొని. అలా ఇంకా వెంకట్రావు, బావగారు, బావా థ్యాంక్స్ బావా, ఇవాళ నువ్వు రాకపోతే నా ప్రాణాలు ఈ దుర్మార్గులు తీసేసేవాళ్ళు అని చెప్పి ఇంకా అమ్మో చాలా భయపడిపోతూ ఉంటాడనమాట వెంకట్రావు. ఇంకా వెంటనే రఘురాం వాళ్ళిద్దరి దగ్గరికి వస్తాడు. ఏంటి, ఏం చేస్తున్నారు ఇక్కడ, ఎవరి ప్రాణాలు తీయడానికని వచ్చారు అని చెప్పి టపా టపా ఇంకా ఆదిత్యని కొడుతూ ఉంటాడనమాట రఘురాం. ఏయ్, నా కొడుకు మీద చెయ్యేశావో అని అంటాడు ఆ శేషు. ఏం చేస్తావురా అని చెప్పి శేషు కాలర్ పట్టుకుంటాడనమాట. శివరాం, ఏంటి, ఎందుకు వచ్చారు, ఎవరి ప్రాణాలు తీయడానికి వచ్చారా అని అడుగుతాడు వెంకట్రావు. ఇంక సౌండ్స్ అన్నీ వింటున్నా రామలక్ష్మి, ఆద్య, శ్రీను బయట నుండి చూస్తూ ఉంటాడు. ఇంక శ్రీను అలా గుమ్మం దగ్గరే ఉంటాడు. ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి గట్టిగా అడుగుతాడనమాట రఘురాం. మావయ్య, వీళ్ళు మీ ప్రాణాలు తీయడానికే వచ్చారు మావయ్య. వీళ్ళు మాట్లాడుకుంటుంటే నేను మొత్తం విని వీడియో తీశాను, కావాలంటే ఈ వీడియో చూడండి అని వీడియో చూపిస్తాడు శ్రీను. ఇంకా వీడియో చూసేసరికి అలా ఆదిత్య అండ్ శేషు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు కదా. రే, మనం ఆ కిషోర్ని సైలెంట్గా చంపేశాం, కానీ వీడు ఇలా ఉండడం కాదు, వీడు ఇలా చేయాలని చెప్పి అలా ఇంకా మాట్లాడుతూ ఉంటారు. అదంతా విని ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట రఘురాం. ఇంకా వెంటనే పంచాయతీకి సిద్ధం చేయండి అని చెప్పి అలా ఇంకా పంచాయతీ పెట్టిస్తాడనమాట రఘురాం. మార్నింగ్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకా పంచాయతీలో అందరూ వచ్చి కిషోర్ని చంపింది వీడే, సాక్ష్యాలతో సహా వీడు ఒప్పుకున్నాడు అని చెప్పి అందరి ముందు పంచాయతీలో నించోపెట్టి అలా ఇంకా పంచాయతీలో అందరినీ చెట్టుకు కట్టించేసి ఆదిత్యని శేషుని కొడుతూ ఉంటారు. ఒక్కసారిగా శేషు చాలా అవమానంగా ఫీల్ అవుతాడు. అలా రాళ్లతో గుడ్డతో కొట్టి, ఏయ్, ఇట్నిండిటే అమెరికా వెళ్ళిపో, నువ్వు అమెరికా నుండి వచ్చావు కాబట్టి నిన్ను జైల్లో పెట్టించట్లేదు, కానీ కిషోర్ ఖచ్చితంగా ప్రాణాలతో ఉన్నాడనే నమ్మకం మాకుంది. ఇంకపై నువ్వు ఎప్పుడైనా ఆద్య జోలికి వచ్చావో అని చెప్పి ఇంకా అలా ఇద్దరిని, ఆదిత్యని అండ్ శేషుని పంపించేస్తారు. శేషు అండ్ ఆదిత్య అలా ఇంకా అవమాన భారంతో కోపంగా రఘురాం వైపు చూస్తూ, హే రఘురాం, ఇప్పుడు నేను వెళ్ళిపోవచ్చు, కానీ గుర్తుపెట్టుకో, ఏదో ఒక రోజు వస్తా, వచ్చి నీపై పగ తీర్చుకుంటా అని అలా ఇంకా వెళ్ళిపోతాడనమాట. రఘురాం నీ చెప్పినట్టు గుడ్లతో కొట్టించుకొని, చెప్పులతో కొట్టించుకొని ఆదిత్య అండ్ శేషు. ఆద్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. శ్రీను ఆద్య దగ్గరికి వచ్చి, ఆద్య, ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకుంటావా, నేను ఎలాంటి తప్పు చేయలేదని అని అంటాడు శ్రీను. పాపం ఆద్య అలా హక్ చేసుకుంటాడనమాట శ్రీనుని. సారీ శ్రీను, నిన్ను నేను ఎంతో అపార్థం చేసుకున్నాను. మా నాన్నని నువ్వే చంపావనుకున్నాను, కానీ నువ్వు ఇలాంటి తప్పు చేయవని నిరూపించుకున్నావు శ్రీను. ఐఎమ్ సో సారీ శ్రీను అని చెప్పి ఇంకలా శ్రీనుతో పెళ్లికి రెడీ అవుతుంది ఆద్య. ఇది ఇలా ఉండగా రామలక్ష్మి అయితే బాగా ఆలోచించుకుంటుంది. ఖచ్చితంగా శౌర్యశ్వరి తప్పు చెయ్యరు అన్న మనస్సాక్షి చెప్తుంది, కానీ సాక్ష్యాలన్నీ కళ్ళ ఎదుట కనబడుతున్నాయి. ఒకసారి వాళ్ళిద్దరిని రూమ్లో కూడా చూశాను. ఇప్పుడు ఏం చేయాలి, ఈ నిజాన్ని ఎలా తెలుసుకోవాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది రామలక్ష్మి. లేదు, అస్మితని ఫాలో చేయాలి, అప్పుడే నిజం తెలుస్తుంది అని అస్మితని ఫాలో చేయడానికి ఫిక్స్ అవుతుంది రామలక్ష్మి. అలా ఇంకా అస్మిత బియర్ పార్టీలో అందరితో కలిసి డ్రింక్ చేస్తూ ఉంటుంది. వావ్ అస్మిత, నువ్వు అనుకున్నది సాధించావే అని అంటుంది. నాకు తెలుసు ఎవరిని ఎలా దక్కించుకోవాలో. ఇప్పుడు పసుపు ఫంక్షన్ అవుతుంది, ఇంకొక 2 రోజుల్లో ఖచ్చితంగా శౌర్యశ్వరిని నావాణ్ణి చేసుకుంటాను. ఆ పిచ్చి రామలక్ష్మికి ప్రెగ్నెంట్ అని చెప్పా, సాక్ష్యాలు లేకుండా నమ్మేసింది. ఇప్పుడు తర్వాత నాటకం మొదలు పెడతా అని తన ఫ్రెండ్స్తో కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది రామలక్ష్మి గురించి అస్మిత. ఒక్కసారిగా అదంతా వినేసి షాక్ అయిపోతుంది. అలా ఇంకా రామలక్ష్మి షాక్ అయ్యి తను నిజంగా ప్రెగ్నెంట్ కాదని, శౌర్య సార్ని అపార్థం చేసుకున్నానని ఒక్కసారిగా తెలుసుకుంటుంది రామలక్ష్మి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.